ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా కాకినాడ మెగా ప్రాజెక్టులకు సీఎం డిప్యూటీ సీఎం శంకుస్థాపన. ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా కాకినాడ ఏఎం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం కాకినాడలో అంకురార్పణ చేశారు. కాకినాడ నుంచి గ్రీన్ అమోనియా సరఫరానికి జర్మనీ సరఫరా కానుంది. గ్రే అమోనియా తయారీని నాగార్జున ఫెర్టిలైజర్స్ గతంలో ఇక్కడ నిర్వహించింది. ఇప్పుడు ఇదే ప్రాంతంలో గ్రీన్ అమోనియా తయారు చేసి పర్యావరణ హిత ఉత్పత్తులు తయారు చేసేందుకు అంకురార్పణ జరిగింది. పర్యావరణ సమతుల్యత సాధించడమే లక్ష్యంగా గ్రీన్ వ్యాలీ ప్రాజెక్టులకు అంకురార్పణ చేపట్టారు. గ్రీన్ ఎనర్జీ గురించి చర్చ వస్తే ప్రపంచవ్యాప్తంగా ఇకపై కాకినాడ పేరు మారుమ్రోగనుంది. 2027 జూన్ కల్లా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి ప్రారంభం కానున్నట్లు ఏఎం గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ నిర్వాహకులు తెలిపారు. ఏఎం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ నిర్వాహకులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ముందుగా ఘన స్వాగతం పలికారు. రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తిగా సహకారాన్ని అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెల్లవారుతో 6 గంటలకు వచ్చేసేవాడు. అది అయ్యే వరకు ఇది పని. ఫస్ట్ ఇండస్ట్రియలిస్ట్ బిగ్ ఇండస్ట్రీ. Same thing you are going for green. Yes, sir. Correct. And green, but little larger capacity and larger objectives, wider agenda and geographically. అప్పట్లోనే ఇక్కడ గోదావరి ఫెర్టిలైజర్ వచ్చింది. అది మాత్రం అట్నే ఉంది. ఇప్పుడు So we started, sir. First thing we did is we took care of all the employees. And we took over, took care of all of them, gave them the reassurance, and we first improved the plant conditions and working conditions in the plant. After that, we launched the project to convert this into a green ammonia plant, sir. Around 6 months back, work started, sir. Typical projects works we started. First soil investigation, soil testing, even environmental studies, and sir, we started doing the piling and soil strength and the first most important thing, sir, in Indlo, sir, we have a lot of equipment that has to come from outside, right? Huge amount of capital equipment has to come. Long lead items, sir, and that we ordered. Most of them we ordered by now. First, sir, so that by air separation unit and sir, US sir, Air Liquid, famous company Air Liquid along that we started. సెంటిగ్రేడ్స్ భూ ఉష్ణోగ్రత పెరగగానే సముద్రం అక్కడ ఐస్ కరిగి మనకి సముద్ర మట్టం పెరిగిపోతూ ఉంటే ఇలాంటివన్నీ తగ్గించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి తీసుకున్న నిర్ణయం భూ ఉష్ణోగ్రత తగ్గించాలని. దానికి ఈ క్రూడ్ ఆయిల్ ప్రమేయం లేకుండా ఎలాంటి ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ తయారు చేయాలి, గ్రీన్ ఎనర్జీ ఎలా తయారు చేయాలి, దాంట్లో భాగంగానే ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. గ్రీన్ అమోనియా ప్రాజెక్టు స్టార్ట్ అయింది ఇక్కడ. దీనివల్ల రాష్ట్రానికి ఎన్నో దీర్ఘకాలిక లాభాలు కలగనున్నాయి. విద్యుత్ రంగం సంక్షోభం నుంచి పెట్టుబడిదారుల విశ్వాసం దిశగా ఇది ముందుకెళ్తుంది. గత ప్రభుత్వం పాలనలో వచ్చినప్పుడు మీకు తెలుసు, 2 నెలల్లోనే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రద్దు చేసి పునఃసమీక్ష పేరుతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు. విదేశ పెట్టుబడిదారులని ఇబ్బందులు గురి చేసి కోర్టు కేసుల వల్ల చాలా ఫైన్స్ చెల్లించాల్సిన పరిస్థితి తెచ్చారు. అలాగే ఈ కియా కంపెనీ యాజమాన్య ప్రతినిధులను కూడా చాలా బహిరంగంగా బెదిరించారు. కానీ ఈ సందర్భంగా మేము గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులని వేధించదు, అండగా నిలబడుతుంది. తద్వారా సహకరించే బాధ్యత ఒక ప్రభుత్వ అధినేతగా నేను కానీ, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మేము పూర్తిగా అండగా ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు అయితే నేను రావడానికి బయలుదేరుతా ఉంటే నా హెలికాప్టర్ మొరాయించింది. అయితే నేను ఆలోచించాను, రావాలంటే మళ్ళీ కొంత శ్రమ పడుతుంది, ప్రోగ్రాం కూడా వాయిదా పడుతుంది. కానీ
కానీ రాకపోతే నేను వర్చువల్గా పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ అంత ఇంపాక్ట్ ఉండదనే ఉద్దేశంతో లేట్ అయినా పర్వాలేదు, ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్, ఈ ఈవెంట్లో భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది, అందుకే వాయిదా పడినా కొంచెం లేట్ అయినా రావాలని మళ్ళీ ఇక్కడి నుంచి హెలికాప్టర్ తెప్పించుకొని మళ్ళీ నేను ఇక్కడికి వచ్చానంటే ఇది నా కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇండస్ట్రీ రావాలి, పరిశ్రమలు రావాలి, బెస్ట్ ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయాలి. ఈరోజు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మన రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ గ్రీన్ అమోనియాని అవకాశం ఉందని చెప్పడమే కాకుండా దాన్ని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి అనిల్ మహేష్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ అవకాశాలని ప్రాపర్గా ఉపయోగించి, ఎందుకంటే ప్రధానమంత్రి గారు గ్రీన్ హైడ్రోజన్ మెషిన్ పెట్టాడు, క్వాంటమ్ కంప్యూటర్ మెషిన్ పెట్టాడు, సెమీ కండక్టర్ మెషిన్ పెట్టాడు. ఆయన ఏ పని కూడా ఒక మెషిన్ అప్రోచ్ తీసుకుని దీన్ని లాజికల్గా తీసుకోవాలనుకున్నప్పుడు దీన్ని సక్రమంగా ఉపయోగించుకుని ప్రభుత్వాలు కావాలి, అదే సమయంలో దీన్ని సక్రమంగా ఎగ్జిక్యూట్ చేసే ఆంటర్ప్రెన్యూర్స్ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆంటర్ప్రెన్యూర్గా ఈరోజు గ్రీన్ కోర్ రావడం చాలా సంతోషం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, కాకినాడ రాబోయే రోజుల్లో ఒక న్యూ టెక్నాలజీస్తో, ఇన్నోవేషన్స్తో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం వల్ల మా అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన ఎక్కువ చెట్లు పెట్టి ఆక్సిజన్ ఇవ్వాలి. ఈరోజు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వాడకుండా చేసేదానికి, ఉత్పత్తి చేయకుండా చేసేదానికి గ్రీన్ ఎనర్జీ పనిచేస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏదైతే ఏఎం గ్రీన్ ఎవరైతే సిబ్బంది ఉన్నారో, మేనేజ్మెంట్ ఉన్నారో, అందరికి కూడా కంగ్రాచులేషన్స్. దిస్ ఈజ్ ఓన్లీ one milestone. You have to cross many more milestones. That is our wishes. I wish all the best. Congratulations. Keep it up. Thank you one and all. Bye.